మోత్కూరు గ్రామానికి చెందిన జీపీఓ జగదీష్ కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుని నుండి ఫైల్ ముందుకు కదిలించేందుకు 6,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు. సోమా మండలం మోత్కూరు గ్రామానికి చెందిన జీపీఓ జగదీష్ కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి నుండి ఫైల్ ముందుకు కదిలించేందుకు 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు లంచం ఇవ్వడానికి నిరాకరించిన బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు జగదీష్ లంచం తీసుకుంటుండగా సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చోటు చేసుకుంటున్న అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. పేదల కోసం ఉద్దేశించిన పథకాలను కొందరు అధికారులు ఆదాయ మార్గంగా మార్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారుతున్న ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.